శంకరనారాయణ పుత్రనాయి పిறந்த దర్శన కార్యక్రమం జరుగుతుంది. జ్యోతిషం ఒకటోసారి జ్యోతి దర్శన కార్యక్రమం జరుగుతుంది. పరమం పవిత్రం పరం జ్యోతిస్వరూపం భజే భూతనాథం. తాపస్సవేషధారియాయ కాననవాసన్ జ్యోతి దర్శనం రెండవసారి స్వామివారి జ్యోతి దర్శనం జరిగింది. స్వామివారి అనుగ్రహం రెండవసారి జ్యోతి దర్శన కార్యక్రమం జరుగుతుంది. అలాగే ఇంకొకసారి చివరిగా మూడోసారి జ్యోతి దర్శన కార్యక్రమం జరుగుతుంది. ఆ స్వామివారి జ్యోతి దర్శనం తర్వాత స్వామివారి అనుగ్రహం స్వామియే చిన్నవయ్యప్ప. ప్రతి ఒక్కరూ స్వామి నామస్మరణతో అయ్యప్ప స్వామి కుండలన్నీ కూడా దద్దరిల్లేలా స్వామియే శరణమయ్యప్ప అనుకుంటూ ప్రతి ఒక్కరు కూడా అత్యంత వైభవంగా స్వామివారి యొక్క అనుగ్రహం పొందుతున్నారు. 3 సార్లు స్వామివారి యొక్క దర్శనం జరిగింది కాబట్టి అందరూ కూడా ఈ స్వామి అయ్యప్ప స్వాములు దీక్షా విరమణ చేసి స్వామివారి జ్యోతి దర్శనం ఇప్పుడు 18 మెట్ల దగ్గరికి ప్రతి ఒక్కరు కూడా మాలధారణ చేసిన వాళ్ళు, ఇరుముడు ఎత్తుకున్న వాళ్ళు మాత్రమే ఆ 18 మెట్లు ఎక్కి స్వామివారి దర్శన కార్యక్రమం జరుగుతుంది. అందరు కూడా దర్శన కార్యక్రమం സംസാരമലയിലേക്ക് പോയി ആത്മശാന്തിക്ക് വേണ്ടി ഹിമാലയവും കുടജാദ്രി മലകളുമാണ് ശങ്കരാചാര്യർ തിരഞ്ഞെടുത്തത്. മോക്ഷത്തിൻ്റെ അർത്ഥം തേടിയാണ് നാഗാ കുന്നുകളിലും ശിവാലിക് മലനിരകളിലും ഗുരുനാനക് സഞ്ചരിച്ചത്. പീരുമേട് കുന്നുകളിലാണ് ప్రతి ఒక్కరు కూడా భక్తులందరూ కూడా పునీతులై స్వామి దర్శనం చేసుకుని అందరూ కూడా దర్శన భాగ్యం స్వామివారి యొక్క హారతి కార్యక్రమాలు తీసుకొని ప్రతి ఒక్కరు కూడా పునీతులు అయిపోయారు. ఈ రోజుతో అందరూ కూడా చాలా పుణ్యాత్మ మహానుభావులు అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా స్వామివారి దర్శనం చేసుకొని ఆభరణాల దర్శనం కూడా జరుగుతుంది. అందరూ కూడా ప్రతి స్వామి కూడా ശിവഗിരിയാക്കി മാറ്റി. മലകയറ്റം തിരിച്ചറിവിൻ്റെ സഞ്ചാരമാണ്. മലകൾ ഊർജസ്ഥാനങ്ങളാണ്. దర్శనం కూడా మన అత్యంత వైభవంగా మన తెలుగు రాష్ట్రాల నుంచి ఎక్కువగా వెళ్తుంటారు. మన తెలుగు రాష్ట్రాల వాళ్ళు నియమనిష్టలతో పాటించే వాళ్ళు తెలుగు రాష్ట్రాల వాళ్ళు, కేరళ వాళ్ళు, తమిళనాడు, కర్ణాటక ఈ 4 రాష్ట్రాల కంటే తెలుగు రాష్ట్రాల వాళ్ళు అత్యంత భక్తి శ్రద్ధలతో కూడా అయ్యప్ప స్వామి పడి పూజా కార్యక్రమం అలాగే స్వామివారి యొక్క పూజా కార్యక్రమాలు కానీ నియమాల నిష్టలతో కానీ అందరూ కూడా స్వామివారి దర్శనం చేసుకుంటున్నారు. అది పందల రాజవంశీయులు వాళ్ళు, ఆ పందలరాజ వంశీయులు వాళ్ళందరూ కూడా స్వామివారి కార్యక్రమాన్ని పాల్గొని అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా స్వామివారి యొక్క అనుగ్రహం తర్వాత స్వామివారి యొక్క ఆశీర్వచనం అందరూ కూడా వచ్చే సంవత్సరం వరకు 2027 వరకు కూడా అందరూ ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో కూడా తులతూగాలని స్వామివారి యొక్క అనుగ్రహం ప్రతి ఒక్కరిపైన అలాగే మన బిగ్ టీవీ వాళ్ళపైన కూడా వారి యొక్క ఆశీర్వచనం ఉండాలని ఆ స్వామివారిని కోరుకుంటున్నాం. జ్యోతి దర్శన కార్యక్రమం అవుతుంది కాబట్టి అందరూ కూడా స్వామివారి యొక్క అనుగ్రహం పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.
శబరిమలలో మకర జ్యోతి దర్శనం కాబోతోంది. మనం విజువల్స్లో చూస్తున్నాము. అక్కడ భక్తులంతా కూడా వేచి చూస్తున్నారు. అయ్యప్ప నామస్మరణతో శబరిమల కొండలు స్వామియే మారుమోగుతున్నాయి. శరణమయ్యప్ప. మకర జ్యోతి దర్శనంతో పులకించిపోయారు భక్తులు. మకర జ్యోతి దర్శనాన్ని మీరు బిగ్ టీవీ స్క్రీన్లో లైవ్లో చూస్తున్నారు. అయ్యప్ప నామస్మరణతో శబరిమల కొండలు మారుమోగుతున్నాయి. మకర జ్యోతి దర్శనంతో భక్తులంతా కూడా పులకించిపోతున్నారు. ఏటా కూడా భక్తుల సంఖ్య భారీగా పెరుగుతూ వస్తోంది. శబరిమలే మకర జ్యోతి దర్శనాన్ని మీరు లైవ్లో బిగ్ టీవీ స్క్రీన్లో చూస్తున్నారు. శబరిమలలో మకర జ్యోతి దర్శనమవుతోంది. లక్షలాది అయ్యప్ప భక్తులు శబరిమలలో ఈ ఘట్టం కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూశారు. ఇక ఘట్టం వచ్చేసింది. మనం లైవ్ విజువల్లో సైతం మకర జ్యోతి దర్శనాన్ని చూస్తున్నాము. శబరిగిరులు హరిహర సుతిని నామస్మరణతో మారుమోగిపోతున్నాయి. మకర సంక్రాంతి పర్వదినం సందర్భంగా శబరిమలలో అత్యంత అద్భుత ఘట్టమైన మకర జ్యోతి దర్శనం జరగబోతోంది.